గుంటూరు జిల్లా రేపల్లి నియోజకవర్గం కార్యకర్తలు టీడీపీకి భారీ షాక్ ఇచ్చారు. రేపల్లి, నిజాంపట్నం, చెరుకుపల్లి నగరం మండలాల నుంచి చాలా మంది టీడీపీ శ్రేణులు మూకుమ్మడిగా వైసీపీలోకి చేరారు. వైసీపీ సెంట్రల్ పార్టీ కార్యాలయంలో రాజ్యసభ సభ్యులు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి వారందరినీ కండువా కప్పి వైసీపీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, రేపల్ల వైసీపీ ఇన్ఛార్జ్ ఈవూరు గణేష్, మాజీ ఎమ్మెల్యే దేవినేని మల్లికార్జునరావు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి ఆలోచన మేరకు గణేష్ ను రేపల్లి నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా మోపిదేవి వెంకటరమణ నియమించారు. ప్రతి పేదవాడికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మేలు జరిగిందని, రాష్ట్రంలోని ప్రతి పేదవాడిని ఆర్థికంగా, రాజకీయంగా బలోపేతం చేయాలన్నదే జగన్మోహన్ రెడ్డి ఆలోచన అన్నారు. అందుకే మళ్లీ జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలని అంతా కోరుకుంటున్నట్లు తెలిపారు. రేపల్లిలో ప్రతి ఒక్కరూ ఈవూరు గణేష్ విజయానికి కృషి చేయాలని ఈ సందర్భంగా కోరారు. అలాగే ఈవూరు గణేష్ ను రేపల్లె ప్రజలంతా గెలిపించి మీకు సేవ చేసుకునే అవకాశం కల్పించాలని రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి కోరారు. పార్టీ కోసం మోపిదేవి వెంకటరమణ చేసిన త్యాగం మరువలేనిదని, కేసులు పెట్టినా ధైర్యంగా నిలబడి పార్టీ కోసం కృషి చేశారని గుర్తు చేశారు. మోపిదేవికి మరొక్కసారి రాజ్యసభ ఇవ్వనున్నట్లు సీఎం చెప్పారన్నారు. రేపల్లె నుంచి ఈవూరు గణేష్ ను గెలిపిస్తే అటు అసెంబ్లీలోనూ, ఇటు పార్లమెంట్లోనూ మీ సమస్యలు వినిపించే అవకాశం దక్కుతుందన్నారు. 175కు 175 సీట్లు సాధించడమే తమ లక్ష్యమని విజయసాయిరెడ్డి చెప్పారు.